దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం అనే ఈ క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ఈ అనుదిన ధ్యాన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1-12 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు వాక్యం తెరసి చదవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసు బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయఫయు, యోహాను, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్యను నిలవబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేస్తారని అడగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనేను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించున్నారు గనక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టిన వారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అనెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం అంతా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము యేసు నామము రక్షించే నామం. యేసు నామము రక్షించే నామం. జీసస్ ద నేమ్ ఆఫ్ సాల్వేషన్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, పునరుత్థానం గురించి బోధిస్తున్న పేతురు మరియు యోహానులు ఆలయ అధిపతులు వారిని జైల్లో పెట్టారు. యేసు పునరుత్థానం గురించి, వారి పాపాలను వెలుగులోకి తీసుకురావడం గురించి వారు మాట్లాడడం విని వారు సహించలేకపోయినట్లుగా ఈ భాగంలో గమనిస్తూ ఉన్నాం. ఎందుకనగా వారు యేసు మరణానికి నేరుగా బాధ్యులని ఆనాటి ఆ ప్రజలకు తెలుసు. దేవాలయంలో యేసు అడిగిన ప్రశ్న మత్తయి 21:23 ప్రకారంగా, యూదుల నాయకులు వారిని మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి ఇవన్నీ చేస్తున్నారు అని ప్రశ్నించారు. పేతురు నజరేయుడైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చాడు. కుంటివాని యొక్క స్వస్థత ఆయన నామములో జరిగిందని ప్రకటించాడు. ఆయన నామములో మాత్రమే రక్షణ కలుగుతుందని కూడా వారు ప్రకటించారు. ప్రియులారా, కనుక నేటి పాఠ్యభాగ సారాంశాన్ని ఈ మాటలు గమనిస్తూ ఉండగా, ఇందులో దేవుడు ఎవరో మనం చూసినట్లయితే 10-12 వచనాల ఆధారంగా దేవుడు యేసును ఇశ్రాయేలుకు మూలరాయిగా నియమించాడు. అందుకే అపోస్తలులు కష్టాలు ఎదుర్కొన్నప్పుడల్లా దాని అర్థము విజయమే, ఓటమి కాదు. యేసు నామం ద్వారా తప్ప రక్షించడానికి, సత్యానికి లేదా జీవానికి వేరే మార్గము లేదు అని అర్థమవుతుంది. ప్రియులారా, రక్షించబడడానికి మరొక మార్గాన్ని బోధించి ఎవరైనా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేరు. మరియు వారు అజ్ఞానం, అపార్థం, అహంకారంతో మాట్లాడే ప్రజలుగా మిగిలిపోతారని నేటి పాఠ్యభాగంలో నుండి మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనతో మాట్లాడే మాటగా 3-4 వచనాలను ఆధారం చేసుకొని, యూదుల నాయకులు అపోస్తలులను చెరసాలలో ఉంచారు. కానీ వారు అపోస్తల యొక్క బోధను, వారు బోధించిన సువార్తను మాత్రము జైల్లో ఉంచలేకపోయారు. వారి నోళ్ళు తాత్కాలికంగా నిశ్శబ్దం చేయబడినపై ఉండవచ్చు. కానీ ప్రియులారా, సువార్త వ్యాప్తిని వారు అడ్డుకోలేరు లేదా ఆపలేరు. ఎంత ఎక్కువ హింస కలిగిన సువార్త అంత ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది, ఎక్కువగా మంది ప్రజలు విశ్వసించే అవకాశం ఉన్నట్లుగా నేటి పాఠ్యభాగం ద్వారా మనం గమనిస్తున్నాం. ప్రియులారా,
కనుక ఆనాటి ప్రజలు సువార్తను అడ్డుకోవడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ సువార్త అంతకంతకు విస్తరించినట్టుగా బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తుంది ప్రియులారా. ఈరోజు కూడా సువార్తను అడ్డుకోవాలని అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రియులారా సువార్తను ఎవరు అడ్డుకోలేరు, ఆపలేరు. సువార్థికులను, సువార్త బోధించే వారిని అడ్డుకోవచ్చేమో, చెరసాలలో వేచాం, కానీ సువార్తను బంధించలేమని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది ప్రియులారా. కనుక వాక్యాన్ని ఎవరూ బంధించలేరు, వాక్య సేవకులను బంధించవచ్చేమో. కనుక నేటి పాఠ్యభాగం ఆధారం చేసుకుని ప్రియులారా, మన జీవితానికి ఒక అన్వయింపుగా యేసు పునరుత్థానం విశ్వసించి సువార్తను వ్యాప్తి చేసేటువంటి వారిని ప్రపంచము ఆపలేదు. మన ద్వారా సువార్త యొక్క శక్తిని స్పష్టంగా కనిపించాలని మనం ఎంతో ప్రార్థన చేయాలి, సువార్తను లోకానికి వినిపింపచేయాలి. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిజంగా ఈ సువార్తకు నీవు కట్టుబడి ఉన్నావా? అలాగైతే సువార్తను లోకానికి ప్రకటించుట మనకు అప్పగించబడ్డ గొప్ప బాధ్యత ప్రియులారా. కనుక ఈరోజున సువార్త అందరూ ప్రకటించవలసిన వారై ఉన్నారు. పాత నిబంధన కాలంలో సువార్త కొంతమందికే ప్రకటించుటకు అవకాశం కలిగేది, లేక దేవుని సేవ కొంతమంది చేసేటువంటి వారు. కానీ కొత్త నిబంధన ప్రకారంగా ప్రియులారా, రక్షించబడ్డ వారందరికీ ఏదో గొప్ప బాధ్యతగా అప్పగించబడిన సంగతి లేఖనంలో నుండి మనం మర్చిపోతూ ప్రియులారా. కనుక ఈ మాటలు మనం దృష్టిలో ఉంచుకొని రక్షణకు ఏకైక మార్గము యేసుక్రీస్తు అని, యేసు నామము రక్షించే మార్గమని, జీసస్ ద నేమ్ ఆఫ్ సాల్వేషన్ అనేటువంటి ఈ మాటను ఆధారం చేసుకుని ప్రియులారా, మన జీవితానికి వీటిని అన్వయించుకుంటూ రక్షణ లేని ప్రజలకు సువార్తను ప్రకటించట్లో రక్షణ పొందిన బిడ్డలంగా మన వంతు బాధ్యతని జ్ఞాపకం చేసుకుందాం. రండి, ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం. ప్రియమైన దేవా, క్రైస్తవునిగా మేము అనుభవించేటువంటి అసౌకర్యాలను లేదా హింసలకు భయపడకుండా ఉండేందుకు మాకు సహాయం చేయండి. సాధ్యమైనంత మేరకు ప్రభువా, సువార్థికులు బంధించబడుతున్నారేమో కానీ సువార్త బంధించబడట్లేదని జ్ఞాపకం చేసుకుని మా వంతు బాధ్యతగా సువార్తను ప్రకటించే కృప మాకు ప్రసాదింప చేయమని మా ప్రియ ప్రభువైన క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు అనుదినం మనతో మాట్లాడుతుండగా ఆయన వాక్యపు వెలుగులో మనం పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు అనేకులతో పంచుకుందాం, వారి విశ్వాసాన్ని కూడా బలపరుచుదాం. అలాగే ప్రియులారా, మీరు పొందిన అనుభవాలు, అనుభూతులు మాతో కూడా పంచుకోవచ్చు. మేము సంతోషిస్తాము, ప్రభువును స్తుతిస్తాం ప్రియులారా. కనుక నిజముగా యేసు క్రీస్తు నామము రక్షించేటువంటి నామం. ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేటి ధ్యాన భాగం ముగిస్తాను ప్రియులారా. రక్షణ కలుగుటకు ఏకైక సాధనం దేవుని వాక్యం అనగా బైబిల్. అలాగే రక్షణ కలుగుటకు ఏకైక శక్తి పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే ఏకైక రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. బైబిల్ ఈజ్ ద ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ సాల్వేషన్. Holy Spirit is the only power for salvation, and Jesus Christ is the only way for salvation. ఈ మాటలు మన మనసులో ఉంచుకుంటూ ప్రభు మనతో మాట్లాడిన మాటలు అనేకులతో పంచుకొని అనేకులను బలపరిచే కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడదాం. ఆ విధంగా చేయటంలో దైవ కృప మనందరికీ తోడుగా ఉండి మనలో నిలబెట్టి తన మహిమ కొరకు నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.